హాయ్ అందరికీ, మీ అందరికీ స్వాగతం మా ప్రత్యేక రామాయణం క్విజ్ షోలోకి. ఇక్కడ మనం రామాయణ మహాకావ్యంలో దాగి ఉన్న ఎన్నో అద్భుతమైన విషయాలను ప్రశ్నల రూపంలో తెలుసుకోబోతున్నాము. ఈరోజు మనం ఈ వీడియోలో 10 ప్రశ్నలు చూస్తాము. ప్రతి ప్రశ్నకు 4 ఎంపికలు ఉంటాయి. ముందుగా ప్రతి ప్రశ్నకు 10 సెకండ్ల సమయం ఇవ్వబడుతుంది. మీకు ఎక్కువ సమయం అవసరమైతే మీరు వీడియోను పాజ్ చేసి సమయం తీసుకోవచ్చు. చివర్లో మీ స్కోర్ కామెంట్లో తెలియచేయడం మర్చిపోవద్దు. సముద్రాన్ని దాటడానికి ముందుగా వానరులు ఎలాంటి పర్వతాన్ని చూశారు? ఆప్షన్ ఏ మలయ పర్వతం, ఆప్షన్ బి మహేంద్రగిరి, ఆప్షన్ సి హిమాలయాలు, ఆప్షన్ డి గంధమాదన పర్వతం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సమాధానం ఆప్షన్ బి మహేంద్రగిరి. సీతమ్మను వెతుకుతూ దక్షిణ దళం చివరకు మహేంద్రగిరి వద్దకు చేరుతుంది. ఇక్కడి నుండే హనుమంతుడు సముద్రం దాటి మహాదూకుడు చేసినాడు. ఈ ప్రదేశం జాంబవంతుడు హనుమంతుని శక్తిని గుర్తు చేసిన పవిత్ర స్థలం. హనుమంతుడు సముద్రం దూకే ముందు ఎవరు అతనికి శక్తిని గుర్తు చేశారు? ఆప్షన్ ఏ సుగ్రీవుడు, ఆప్షన్ బి అంగదుడు, ఆప్షన్ సి జాంబవంతుడు, ఆప్షన్ డి ఇంద్రజిత్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సమాధానం ఆప్షన్ సి జాంబవంతుడు. జాంబవంతుడు ఒక యుగాల నుంచి ఉన్న జ్ఞానవంతుడు. హనుమంతుడు తన అసలు శక్తిని మర్చిపోయాడని గుర్తించి అతని శక్తి, సామర్థ్యం, పూర్వజన్మ గాథలను చెప్పి ప్రేరణ ఇచ్చాడు. దీనితో హనుమంతుడు తిరిగి మహాబలాన్ని పొందాడు. హనుమంతుడు లంకలో ప్రవేశించడానికి ఏ రూపం ధరించేవాడు? ఆప్షన్ ఏ పెద్ద రూపం, ఆప్షన్ బి చిన్న చీమ రూపం, ఆప్షన్ సి చిన్న కోతి రూపం, ఆప్షన్ డి చిన్న వామన రూపం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి చిన్న కోతి రూపం. లంకలో ఎవ్వరూ గుర్తించకూడదని హనుమంతుడు తన పరిమాణాన్ని తగ్గించి చిన్న కోతి రూపంలో అశోక వాటికలోకి ప్రవేశించాడు. ఇది అతని మాయావతార శక్తి. హనుమంతుడిని లంకలో మొదటగా ఎదుర్కొన్న రావణ కుమారుడు ఎవరు? ఆప్షన్ ఏ అక్షకుమారుడు, ఆప్షన్ బి ఇంద్రజిత్, ఆప్షన్ సి నరకాసురుడు, ఆప్షన్ డి అతికాయుడు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. సమాధానం ఆప్షన్ ఏ అక్షకుమారుడు. హనుమంతుడు లంకలో సంచరిస్తూ ఉండగా రావణుడు తన చిన్న కుమారుడైన అక్షకుమారుని పంపాడు. అతడు ధైర్యవంతుడు, యోధుడు అయినప్పటికీ హనుమంతుడి శక్తికి తట్టుకోలేక యుద్ధంలో మరణించాడు. రావణుడు హనుమంతుడికి ఇచ్చిన శిక్ష ఏమిటి? ఆప్షన్ ఏ సింహాసనం తీసివేయడం, ఆప్షన్ బి అగ్ని పరీక్ష, ఆప్షన్ సి తోకకు నిప్పు పెట్టడం, ఆప్షన్ డి చేతులు కట్టడం. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి తోకకు నిప్పు పెట్టడం. రావణుడి మంత్రుల కోతుల శిరస్సు గౌరవం తోకతో ఉందని చెప్పడంతో రావణుడు హనుమంతుడు తోకకు నిప్పు పెట్టించాడు. కానీ ఇదే హనుమంతుని లంకా దహనం కోసం ఉపయోగపడింది. లంకలో సీతమ్మ రాముడికి ముద్రిక ఎవరు ఇచ్చారు? ఆప్షన్ ఏ అంగదుడు, ఆప్షన్ బి జాంబవంతుడు, ఆప్షన్ సి సుగ్రీవుడు, ఆప్షన్ డి హనుమంతుడు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి హనుమంతుడు. హనుమంతుడు అశోక వాటికలో సీతమ్మను కనుగొన్న తరువాత రాముడి నమ్మకం కోసం తన ముద్రికను ఆమెకు ఇచ్చాడు. ఈ ముద్రికను చూసి సీతమ్మ కన్నీళ్లు పెట్టుకుని ధైర్యం పొందింది. సీతమ్మ రాముడికి ఇవ్వడానికి హనుమంతుడితో ఏమి పంపింది? ఆప్షన్ ఏ చీర, ఆప్షన్ బి రత్నాలు, ఆప్షన్ సి చంద్రమంతకని, ఆప్షన్ డి చూడామణి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి చూడామణి. చూడామణి సీతమ్మకు తల్లి ఇచ్చిన విలువైన ఆభరణం. దీన్ని హనుమంతుడితో రాముడికి పంపి రాముడికి తన పరిస్థితిని తెలియచేసింది. వానరసేన లంకకు చేరడానికి సముద్రదేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? ఆప్షన్ ఏ హనుమంతుడు, ఆప్షన్ బి సుగ్రీవుడు, ఆప్షన్ సి రాముడు, ఆప్షన్ డి అంగదుడు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి రాముడు. రాముడు 3 రోజుల పాటు ఉపవాసం చేస్తూ సముద్రదేవుణ్ణి ప్రార్థించగా సముద్రదేవుడు 4వ రోజు ప్రత్యక్షమై సేతును నిర్మించడానికి నలుడు, నీలులు ఉపయోగపడతాడని సూచించాడు.
లంకపై యుద్ధానికి సేనాధిపతిగా ఎన్నికైన వానరుడు ఎవరు? ఆప్షన్ ఏ అంగదుడు, ఆప్షన్ బి నలుడు, ఆప్షన్ సి నీలుడు, ఆప్షన్ డి నలపతి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నీలుడు. నీలుడు ఒక ధైర్యవంతుడైన వానర సైన్యాధిపతి. వానర సైన్యానికి నాయకత్వం వహించి లంక యుద్ధంలో కీలక పాత్ర పోషించాడు. రావణుని సేవలో అత్యంత శక్తివంతుడు మరియు ప్రమాదకరుడు ఎవరు? ఆప్షన్ ఏ అక్షకుమారుడు, ఆప్షన్ బి ఇంద్రజిత్ మేఘనాథుడు, ఆప్షన్ సి కరుడు, ఆప్షన్ డి అతికాయుడు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇంద్రజిత్ మేఘనాథుడు. ఇంద్రజిత్ ఇంద్రుని కూడా జయించిన మహాయోధుడు. అతని మాయాయుద్ధం, అదృశ్యం, బ్రహ్మాస్త్ర నిపుణత వంటి శక్తులు ఉండేవి. ఇంద్రజిత్ యుద్ధంలో రామలక్ష్మణుల సేవలకు తీవ్రమైన నష్టం కలిగించాడు. మన రామాయణ క్విజ్ ముగిసింది. మీరు ఎంత స్కోర్ సాధించారో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఆధునిక జనవర్ధిక క్విజ్లు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. Please like, share and subscribe. Guess It Telugu channel, and also thanks for watching.